హమాస్ ఒకవైపున ఇజ్రాయెల్ని రెచ్చగొడుతూ ఇజ్రాయెల్ మీద అరాచకం చేసి సక్సెస్ అయితే ఇజ్రాయెల్ దానికి ప్రతీకారంగా చేస్తున్నటువంటి దాడులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ఓ పక్కన హమాస్ చీఫ్ని లేపేసి యుద్ధానికే సిద్ధమైంది. హమాస్ సైన్యాధికారిని లేపేసేసి శక్తి లేకుండా చేసింది. అదే సమయంలో హౌతీల మీద దాడి చేసింది. హెజ్బుల్లా మీద దాడిని అడ్డుకుని మళ్ళీ ఇంకో పక్కన హెజ్బుల్లా మీద అటాక్ చేస్తుంది. అంటే సర్వశక్తివంతమైన దేశంగా తనని తాను ప్రూవ్ చేసుకుంటుంది ఇజ్రాయెల్. ఇప్పుడు తాజాగా అవన్నీ ఒక పక్కన యుద్ధంగా జరుగుతుండగానే మరొక వైపున హమాస్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వాళ్ళని లేపేయడం ఎక్కడా ఆగట్లేదు. తాజాగా మొసాద్ ఇంకొక ఫేస్ని చూపించింది. ఇతన్ని ఎలిమినేట్ చేశాం అంటూ. ఇతను పాలస్తీనాకి అదే హమాస్ తరపున, అంటే పాలస్తీనా మంత్రులు వేరుగా ఉంటారు, హమాస్ తరపున మినిస్టర్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ గాజా అబ్దుల్ ఫతా అల్ జరీల్ ఇప్పుడు తాజాగా ఇతను హతమయ్యాడు. తాజా అటాక్లు ఏదైతే నిన్న చిన్నపిల్లలు చనిపోయారని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అక్కడ జరిగింది అది. వీళ్ళు తీవ్రవాద ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి అనమాట. ఆయన్నే ఇప్పుడు హతమార్చామని ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ ప్రకటించింది.